చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా కోర్టుల్లో రాజ్యాంగపరమైన చిక్కులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇవాళ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కవిత. అంతకుముందు కొమరవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత బోనం ఎత్తుకుని స్వామివారికి సమర్పించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కవితకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు కవిత. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము. బీసీల హక్కుల సాధన కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం, బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొక్కుకోవడం జరిగింది, ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఇవాళ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లు సాధనలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తారు. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డ ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి.